మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రశాంత్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో కాకరేపాయి. అతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని వదిలిపెట్టేది లేదని ప్రశాంత్ రెడ్డి అంటే తనది అసలు భయపడే బ్లడ్ కాదని ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఎందుకు చేసుకున్నాడో ఎవరు అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు. ఈ బోరు బాగా పడిపోయాడు. అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను, నా కుటుంబ సభ్యుల అండతో, నా బిడ్డల అండతో, నా ఆడపడుచుల అండతో అని చెప్పాను. అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు. ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఇది ఇక్కడితో మాత్రం వదలను. ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడండి తెచ్చాను, చూద్దాం అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంది.